హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో 2024 సంవత్సరం ఆగస్టు 2 తారీఖున మాస శివరాత్రి. అయితే అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. అలాగే ఈ మాస శివరాత్రిని కృష్ణ అంగారక చతుర్దశి అని అంటారు. ఎందుకు మాస శివరాత్రిని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు, అలాగే ఈ రోజున మహాశివుడిని ఎలా పూజిస్తే శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాస శివరాత్రి రోజున ప్రదోష వేళలో మహాశివుణ్ణి పూజించాలి. అలాగే ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. అలాగే మాస శివరాత్రి రోజు ప్రదోష వేళలో మహాశివుడికి అభిషేకం చేయాలి. అలాగే ఎందుకు ప్రదోష వేళలోనే మహాశివుని పూజించాలంటే ఈ సమయంలో దేవతలు, మానవులు, కింపురుషులు, గంధర్వులు, పక్షులు అన్నీ కూడా ఈ సమయంలో మహాశివుని దర్శిస్తూ ఉంటాయని, అలాగే ఈ సమయంలో మహాశివుడు ఎంతో ప్రశాంతంగా ఉంటాడని, అందుకే ఈ సమయంలో మనం కోరుకునే కోరికలు తప్పనిసరిగా ఆ మహాశివుడు విని వాటిని నెరవేరుస్తాడని మన పురాణాలలో చెప్పబడింది. అందుకే మాస శివరాత్రి రోజున తప్పనిసరిగా ప్రదోష కాలంలో మహాశివుని పూజించాలి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా స్వామివారిని నెయ్యితో అభిషేకం లేకపోతే పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మహాశివుడు సంతోషపడి మనల్ని కరుణిస్తాడని కూడా మన శాస్త్రాలలో చెప్పబడింది. అంతేకాకుండా మాస శివరాత్రి రోజున మహాశివుని అభిషేకిస్తే మీకున్న ఆర్థిక సమస్యలు, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. అందుకే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా మాస శివరాత్రి రోజున ప్రదోష వేళలో మహాశివుని ఆరాధించాలి. అలాగే ఈ ప్రదోష వేళలో శివారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకుంటే మీకున్న ఆర్థికపరమైన సమస్యలన్నీ తీరిపోవడంతో పాటుగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస శివరాత్రి రోజున శివారాధన చేసి మహాశివుని బిల్వపత్రాలతో పూజించడం, అలాగే ఉపవాసం ఉండడం, అలాగే స్వామివారికి ఇష్టమైన గన్నేరు పూలతోటి, అలాగే తెల్లటి పుష్పాలతోటి మహాశివుని పూజిస్తే మీకున్న సమస్త సమస్యలన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.